గైస్ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను జస్ట్ 3 సింపుల్ హ్యాబిట్స్ చెప్పబోతున్నాను. అవి చేయటం వల్ల ఏజ్ రివర్స్ చేసుకోవచ్చు. కానీ ఎంతో తెలుసా 4 మంత్స్ రివర్స్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే మామూలుగా ఎక్కడో ఏదో చిన్న ఎక్స్పెరిమెంట్ చేసింది కాదు. పెద్దగా ఒక స్టడీ జరిగింది. ఆ స్టడీ బేసిస్ లో చెప్తున్నాను. సో ఆ 3 సింపుల్ హ్యాబిట్స్ గురించి చాలా వెయిట్ చేస్తున్నారు కదా. కానీ దానికన్నా ముందు కొంచెం సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే చాలా మంది ఏజ్ రివర్స్ చేసుకోవచ్చు అలా చాలా చెప్తా ఉంటారు. కానీ ఏ విధంగా మెజర్ చేస్తున్నారు? ఏంటి ముడతల ప్రకారం చేస్తున్నారా? లేకపోతే మొత్తం అసలు బాడీలో ప్రతి టెస్ట్ చేసి చూస్తున్నారా? ఇప్పుడు మామూలుగా ఏంటంటే మనకి క్రానలాజికల్ ఏజ్ అని ఒకటి ఉంటుంది. అంటే మీ వయసు ఎంత అంటే ఒక 25, 30, 40 అలా చెప్తారు కదా. అది క్రానలాజికల్ ఏజ్ అంటే మీరు పుట్టిన ప్రకారం క్యాలిక్యులేషన్ చేసుకునేది. కానీ బయోలాజికల్ ఏజ్ అని ఒకటి ఉంటుంది. మన బాడీలో రియల్ ఏజ్ ఎంత? ఇప్పుడు కొంతమంది ఉంటారు 25 ఇయర్స్ ఉండొచ్చు కానీ వాళ్ళ బాడీ 30 ఇయర్స్ లాగా ఫీల్ అవుతూ ఉండొచ్చు. సరే ఇంకొక అతను 50 ఇయర్స్ ఉండొచ్చు ఏజ్, కానీ రియాలిటీలో బాడీ చాలా యంగ్ గా ఫీల్ అవుతూ ఉండొచ్చు 40 ఇయర్స్ లాగా. సో అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఏజ్ రివర్సల్ అంటే మామూలు జస్ట్ స్కిన్ ఫీచర్స్ అయ్యి ఒకటే కాదు. కెమికల్స్ పూసుకొని కూడా కొంతమంది స్కిన్ స్మూత్ చేసుకుంటారు. కానీ రియాలిటీలో బాడీ ఎలా ఫీల్ అవుతుందని చెప్పడంలోనే రియల్ ఏజ్ రివర్సల్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా అలా ఏజ్ రివర్స్ అయిందంటే కొలవాలి కదా. మామూలుగా కొలవాలంటే ఏదో ఒక మెజర్మెంట్ కావాలి కదా. ఇప్పుడు మామూలుగా మీరు వెయిట్ ఎక్కువ ఉన్నారు అనుకోండి, దేంతో కొలుస్తారు? కేజెస్ లో కొలుస్తారు. అదే మీరు హైట్ ఎంత అంటే ఒక టేప్ తీసుకొని కొలుచుకుంటారు. అట్లానే మన బాడీలో ఏజ్ రివర్స్ అయిందా లేదా అంటే పర్ఫెక్ట్ గా చెప్పేది ఏంటో తెలుసా? ఎపిజెనెటిక్ క్లాక్స్. ఫస్ట్ మీకు ఎపిజెనెటిక్ క్లాక్ అర్థం అవ్వాలంటే మన బాడీని ఒక విధంగా మీరు ఊహించుకోవాలి. ఇప్పుడు మన బాడీ ఒక క్యాజల్ తో సమానం అనుకోండి, అంటే ఒక కోట లాగా అనుకోండి. ఆ కోటలో ఒక రహస్యమైన ఒక సీక్రెట్ స్పెషల్ బుక్ ఉంటుంది. ఆ బుక్ ఓపెన్ చేస్తే మొత్తం ఆ కోట ఎలా పనిచేస్తుంది, ఏం చేయాలి మొత్తం తెలిసిపోతుంది. అట్లానే మన బాడీ ఎలా పనిచేయాలి, మన హైట్ ఎంత ఉండాలి, మన కళ్ళ కలర్ ఎలా ఉండాలి, మన జుట్టు ఎలా ఉండాలి, ప్రతి దాని గురించి చెప్పేది ఒకటి ఉంటుంది. దాని పేరేంటో తెలుసా? డిఎన్ఏ. సో ఇప్పుడు డిఎన్ఏని ఒక స్పెషల్ బుక్ గా ఊహించుకుంటే ఇప్పుడు మామూలుగా బుక్ చదవాలంటే ఏం చేయాలి? బుక్ ఓపెన్ చేసి మామూలుగా పేజెస్ చదవాలి కదా. కానీ ఇక్కడ ఈ బుక్ లో ఒక స్పెషాలిటీ ఉంది. ఆ పేజ్ చదివే ముందు ప్రతి పేజ్ మీద ఒక స్టిక్కర్ అతికించుంటారు. ఆ స్టిక్కర్ లో ఏదో రాసి ఉంటుంది. ఆ స్టిక్కర్ ప్రకారం ఆ పేజ్ చదవాలా లేదా అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో అలానే మన డిఎన్ఏలో కూడా ఇప్పుడు ప్రతి జీన్స్ యాక్టివేట్ చేసేది, ప్రతి దాన్ని మనం ఫాలో అయిపోము. ఇప్పుడు ఇది వాడాలా ఇది వద్దా అని చెప్పి దాని మీద రాస్తూ ఉంటారు. దాని పేరే మిథైల్ గ్రూప్స్. ఈ ప్రాసెస్ మొత్తాన్ని డిఎన్ఏ మిథైలేషన్ అంటారు. సో ఈ ఎపిజెనెటిక్ క్లాక్ అనేది ఈ మిథైల్ గ్రూప్స్ ని కొలుస్తుంది. ఇప్పుడు మామూలుగా ఉంచుకోండి, ఒక కోట మురికి పట్టిపోయింది అనుకోండి, ఆ లోపల బుక్స్ కూడా మురికిగా అయిపోయి ఉంటుంది. సో పేజ్ ఓపెన్ చేస్తే ఆ స్టిక్కర్స్ కూడా మురికి అయిపోయి ఉంటుంది. సో జస్ట్ ఆ స్టిక్కర్ చూడటం వల్ల ఆటోమేటిక్ గా మీకు కోట సరిగ్గా లేదని అర్థమైపోతుంది కదా. సో అట్లానే ఏంటంటే మన డిఎన్ఏలో కూడా ఆ మిథైల్ గ్రూప్ సరిగ్గా లేకపోతే ఏజ్ వచ్చేస్తుంటే మన ఏజ్ ఎంత అయిందని కూడా తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఎపిజెనెటిక్ క్లాక్ అంటే ఏంటో అర్థమైపోయింది కదా. మన ఏజ్ సంబంధించిన మార్కర్స్ ని కొలిచే ఒక మెజర్మెంట్. సో దాంట్లో 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ పేరు వచ్చి ఫీనో ఏజ్, సెకండ్ వచ్చి గ్రిమేజ్, థర్డ్ వన్ వచ్చి గ్రిమేజ్ 2, తర్వాత ఫోర్త్ వన్ వచ్చి ఏంటంటే డ్యూన్డ్ ఇన్ పేస్ అని. సో ఫీనో ఏజ్ ఏం చేస్తుంది అంటే మనకి హెల్త్ స్పాన్ ఎలా ఉందో కొలుస్తుంది. ఇప్పుడు హెల్త్ స్పాన్ అంటే ఏంటి అని మీకు డౌట్ వస్తే నేను లైఫ్ స్పాన్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు కొంతమంది 90 ఇయర్స్ బతుకుతారు, 80 ఇయర్స్ బతుకుతూ ఉంటారు. వాళ్ళ లైఫ్ స్పాన్ పెద్దదే, కానీ వాళ్ళకి ఎన్ని రోగాలు ఉన్నాయి, వాళ్ళు హెల్తీగా ఉన్నారు లేదా అవన్నీ లైఫ్ స్పాన్ చూడదు. కానీ హెల్త్ స్పాన్ అంటే మీరు ఎంత హెల్తీగా ఉన్నారని కొలిచేదాన్ని హెల్త్ స్పాన్ అంటారు. దాన్ని కొలవడానికి ఏదో మెజర్మెంట్ కావాలి కదా, దాన్ని ఫీనో ఏజ్ అంటారు. సో నెక్స్ట్ ఎపిజెనెటిక్ క్లాక్ పేరు వచ్చి గ్రిమేజ్. ఆ గ్రిమేజ్ ఏంటంటే లైఫ్ స్పాన్ జనరల్ గా మెజర్ చేస్తుంది. హెల్త్ స్పాన్ ఇంపార్టెంటే కానీ లైఫ్ స్పాన్ కూడా ఇంపార్టెంటే కదా. తర్వాత గ్రిమేజ్ 2 నెక్స్ట్ వచ్చి అదేంటంటే ఇంకొంచెం అడ్వాన్స్డ్ మెజర్మెంట్, ఇంకా లైఫ్ స్పాన్ ఎలా ఉంటుందో ఇంకా బాగా కొలుస్తుంది. సో లాస్ట్ క్లాక్ వచ్చి ఏంటంటే డ్యూన్డ్ ఇన్ పేస్. ఇదేం కొలుస్తుంది అంటే మీరు ఎంత ఫాస్ట్ గా ఏజ్ అవుతున్నారని కొలుస్తుంది. ఇప్పుడు మామూలుగా 1.2 అని అది చెప్పింది అనుకోండి మెజర్ చేసి. ఏంటంటే మీనింగ్ ఇప్పుడు 1 అంటే ఏంటి, మీరు జనరల్ గా ఒక విధంగా ఏజ్ అవుతూ ఉంటారు. కానీ 1.2 అంటే 20% ఎక్కువ ఫాస్ట్ గా ఏజింగ్ అవుతున్నారని మీనింగ్. అదే మీరు 0.8 అట్లా అంటే 20% తక్కువ ఏజింగ్ అవుతున్నారని మీనింగ్. సో మీకు చెప్పాల్సిన సైన్స్ అంతా చెప్పాను. ఇప్పుడు రియల్ గా ఆ 3 హ్యాబిట్స్ ఏంటో మనం మాట్లాడుకుందాం. డూ హెల్త్ ట్రయల్ అని చెప్పి దీని స్టడీ పేరు. అది దాంట్లో 3 థింగ్స్ గురించి చెప్పారు. ఇది చెప్పిన తర్వాత ఏంటి ఇంత సింపుల్, దాని గురించి ఎందుకు ఎవరు మాట్లాడలేదు, ప్రతిసారి ఏదేదో చేయాలంటా ఉంటారు. ఇంత సింపుల్ తెలిస్తే ఎంతమంది ఆరోగ్యాలు ఉపయోగపడతాయని అనుకుంటా ఉంటారు. సో అయితే ఈ స్టడీలో ఏం చేశారంటే 777 పీపుల్ ని తీసుకున్నారు. వాళ్ళు కూడా ఏంటి 75 ఇయర్స్ అలా ఉన్న ఏజ్ వాళ్ళని. ఇప్పుడు ఊహించుకోండి ఎందుకు ముసలి వాళ్ళని తీసుకున్నారంటే జనరల్ ఏంటంటే ముసలి వాళ్ళకి ఫాస్ట్ గా అర్థమవుతుంది ఏజ్ రివర్స్ అవుతుందా లేదా అనేది. సో వాళ్ళు గమనించిన ప్రకారం ఏంటంటే ఈ 3 థింగ్స్ చెప్పాను కదా, ఈ 3 థింగ్స్ చేయడం వల్ల వాళ్ళకి నెక్స్ట్ 3 ఇయర్స్ లో 4 మంత్స్ ఏజ్ రివర్స్ అయింది. సో అయితే వాళ్ళు ఏం చేశారు అనుకుంటున్నారు? ఏదేదో స్పెషల్ థింగ్ ఏం చేయలేదు. ఏం చేశారు తెలుసా? ఆ 3 థింగ్స్ ఏంటో చెప్పానా? ఫస్ట్ వన్ వచ్చి విటమిన్ డి, సెకండ్ వన్ వచ్చి ఒమేగా 3, థర్డ్ వచ్చి సింపుల్ ఎక్సర్సైజ్. ఏంటి ఈ 3ఏనా? మామూలుగా మీరు ఏదో అమెజాన్ ఫారెస్ట్ లో ఒక స్పెషల్ బెర్రీ వచ్చింది, అక్కడ ఒక స్పెషల్ హర్బ్ ఉంటుంది, అది తీసుకుంటే మన ఆరోగ్యం పెరుగుతుంది అలాంటి చెప్తాను అని అనుకున్నారు కదా. కానీ అలాంటి ఏం చెప్పాను, చాలా సింపుల్. అదే చెప్తుంది. ఈ గాని చేయగలిగితే మనకి ఏజ్ రివర్స్ అవుతుంది. అది సైంటిఫికల్ గా ఫుల్ సైంటిఫికల్లీ బేస్డ్ ప్రూవ్ అయింది. సో ఇప్పుడు డీప్ గా వెళ్దాం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి వాళ్ళు ఏం చేశారంటే ఆ స్టడీలో ప్రతి ఒక్కరికి ప్రతిరోజు 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఆఫ్ విటమిన్ డి ఇచ్చారు. విటమిన్ డి అంటే మామూలుగా ఏదో విటమిన్ D2 అది కాదు, విటమిన్ D3 అంటే మన బాడీకి ఫాస్ట్ గా ఎక్కుతూ ఉంటుంది. సెకండ్ ఒమేగా 3 వచ్చి రోజుకి 1 గ్రామ్ ఇచ్చారు. థర్డ్ వచ్చి ఏంటంటే వారానికి జస్ట్ 3 times 30 minutes ఈచ్ నార్మల్ సింపుల్ హోమ్ ఎక్సర్సైజ్ చెప్పారు. ఆ ఎక్సర్సైజ్ ఏంటో కూడా నేను చెప్తాను. సో జస్ట్ ఈ 3 చేయటం వల్ల 4 months ఏజ్ రివర్స్ అయింది. మీకు అర్థమవుతుందా? అయితే మీరు అనుకోవచ్చు జస్ట్ 4 months కదా రివర్స్ అయిందంటే, మీకు అర్థమవుతుందా? మీరు ఏజ్ పెరుగుతుంది వెళ్తా ఉండే కొద్దికి మీరు ఏజ్ అవుతున్నారు, రివర్స్ ఎవరు 1 day కూడా అవ్వలేకపోతున్నారు. కానీ చేయటం వల్ల 4 months రివర్స్ అవుతుంది. మొత్తం అది కూడా డీప్ గా ఇంటర్నల్ గా బయోలాజికల్ ఏజ్ రివర్స్ అవుతుంది. సో ఇప్పుడు మామూలుగా ఏంటి 3 things చెప్పారు. దాంట్లో ఏమేమి చెప్పా? విటమిన్ డి చెప్పా, ఒమేగా 3 చెప్పా, ఎక్సర్సైజ్ చెప్పాను. కానీ ఇంకా పవర్ఫుల్ థింగ్ ఏంటంటే ఈ జస్ట్ ఒమేగా 3 వల్లే 3.8 months రివర్స్ అయ్యిందంటే ఏజ్. సో ఇంకా మిగతా అన్ని కాంబినేషన్ వల్ల ఇంకా ఏజ్ రివర్స్ అయింది, కానీ జస్ట్ ఒమేగా 3 వల్ల ఎంత బెనిఫిట్ అయిందంటే ఊహించుకోండి. సో ఏంటి ఇప్పుడు ఈ 3 things చెప్పాను కదా, 3 things వల్ల ఓన్లీ ఏజ్ ఒకటే రివర్స్ కాదు, ఇంకా కూడా ఉపయోగపడింది. ఇప్పుడు మామూలుగా ఏజ్ పెరిగే కొద్దికి ఏంటి కొంచెం వీక్ అవుతా ఉంటారు కదా, దాన్ని ఫ్రెయిలిటీ అంటారు. ఆ రిస్క్ ని 39% తగ్గించింది చేయటం వల్ల, ఈ 3 things ఫాలో అవటం వల్ల. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇన్వేసివ్ క్యాన్సర్ రిస్క్ ని 61% తగ్గించింది. సో మీకు అర్థమవుతుంది ఇంత సింపుల్ థింగ్స్ ఇంత బెనిఫిట్స్ తీసుకొస్తాయని ఏ మీడియా అయినా ఎక్కడైనా చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ 3 things చెప్పాను కదా, ఆ 3 things అనేవి మనకి ఎలా వస్తాయి, అసలు దానివల్ల ఉపయోగం ఏంటో మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చి విటమిన్ డి. విటమిన్ డి అనేది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి జీన్స్ సరిగ్గా పనిచేయాలన్నా, ఇప్పుడు మామూలుగా బాడీలో ఆక్సిడేషన్ వల్ల మన ఇష్యూస్ వస్తూ ఉంటాయి, దాన్ని ఫైట్ చేసేది కూడా విటమిన్ డి. ప్లస్ ఇది ఒకటే కదా, మజిల్స్ కి మన హెయిర్ కి ప్రతి దానికి విటమిన్ డి అనేది చాలా చాలా పవర్ఫుల్. దాని మీద ఎక్స్క్లూజివ్ వీడియో చేశాను, మీరు చూడకపోతే చూడండి. అది చాలా బెనిఫిట్స్ ఉన్నాయని అందరికి తెలుసు విటమిన్ డి గురించి. అయితే బెస్ట్ సోర్స్ ఏంటని చాలా మంది డౌట్ ఉంటుంది. నెంబర్ 1 సోర్స్ వచ్చి ఏంటంటే సన్. బేసిక్ ఏంటంటే ఎవ్వరు ఎండలో ఉండట్లేదు ఈ మధ్యన. ఉండకుండా ఉండటం వల్ల ఏమవుతుందంటే అసలు విటమిన్ డి రావట్లేదు. ఒకప్పుడు ఎప్పుడు ఉండేవాళ్ళం, ఇప్పుడేమో ఉండట్లేదు. ఏంటంటే క్యాన్సర్ రిస్క్ అంటూ ఉంటారు, అసలు కామన్ సెన్స్ ఏమైనా ఉందా? దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను, కుదిరితే చూడండి. సో అయితే సన్ అనేది నెంబర్ 1. ఇంకా నెక్స్ట్ బెస్ట్ సోర్సెస్ ఏంటంటే ఇప్పుడు లివర్ ఉంటుంది. ఇప్పుడు చికెన్ లివర్ కానీ మటన్ లివర్ కానీ దాంట్లో విటమిన్ డి ఉంటుంది. తర్వాత ఎగ్ యోగ్స్, ఇప్పుడు కొంతమంది వెజిటేరియన్స్ కూడా ఎగ్స్ తింటున్నారు, అలా చేసినా కూడా మీకు విటమిన్ డి వస్తుంది. సో ఇక్కడ విచిత్రం ఏంటంటే లోపల పడేసి బయట తింటూ ఉంటారు, అది కాదు, లోపల కూడా చాలా చాలా ఇంపార్టెంట్, అదే ఇంకా ఇంపార్టెంట్. సో వెజిటేరియన్ వాళ్ళు ఉంటే విటమిన్ D3 సప్లిమెంట్ తీసుకోండి. విటమిన్ D2 కాదు, ఓకేనా? విటమిన్ D3 సప్లిమెంట్ తీసుకోవడం వల్ల మన బాడీకి ఫాస్ట్ గా పనిచేస్తుంది. మీరు వేసుకోవడం వల్ల మీకు ఏం అర్థం అవుతుందంటే మన బాడీ ఇంత ఎఫిషియెంట్ గా పనిచేస్తుందా అని మీకు తెలుస్తుంది. స్టడీలో ఏంటంటే ప్రతిరోజు 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఇచ్చారు, అది మీరు మీ డాక్టర్ తో సంప్రదించి తీసుకోండి. నేనైతే రోజుకి 5000 వేసుకుంటాను. తర్వాత మనం మాట్లాడుకున్నాం కదా మోస్ట్ పవర్ఫుల్ ది ఏంటది, ఒమేగా 3 అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే వాళ్ళకి ఏంటంటే 1 gram per day తీసుకున్నారు స్టడీ ప్రకారం. మనకి అసలు ఎలా వస్తుంది, ఏం చేయాలని మనం చేసుకోవాలి. ఏంటంటే ఒమేగా 3 అంటే EPA + DHA అనే ఫామ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫామ్. చాలా వరకు ఏమవుతుంది, ఒమేగా 3 అని వేసేసుకుంటా ఉంటారు, తింటా ఉంటారు, కానీ దాంట్లో ALA ఫామ్ లో వస్తుంది. ఆ ALA ఫామ్ తీసుకోవడం వల్ల మన బాడీకి ఎక్కువ ఎక్కదు, దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ తీసుకోవాలి. సో జనరల్ ఏంటంటే కుదిరితే ఒమేగా 3 సప్లిమెంట్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. కూడా EPA + DHA ఫామ్ లో ఉండేది. ఇప్పుడు మామూలుగా ఒమేగా 3 ఎందుకు ఇంపార్టెంట్, ఎంత హైప్ చేస్తారంటే చాలా చాలా పవర్ఫుల్. మామూలుగా మన బాడీలో సెల్స్ ఉంటాయి కదా, కణాలు, ప్రతి దాని మీద ఒక మెంబ్రేన్ ఉంటుంది. ఆ మెంబ్రేన్ అనేది మనం ఇచ్చే ఫ్యాట్ ద్వారా తయారవుతుంది. ఇప్పుడు అందరూ ఎక్కువ ఆయిల్స్ తినటం వల్ల ఒమేగా 6 పెరిగిపోతుంది, కానీ ఒమేగా 3 కుదరట్లేదు. ఒమేగా 3 ఉండటం వల్ల ఆ సెల్స్ మంచిగా పనిచేస్తాయి. సెల్స్ మంచిగా పనిచేస్తే మన బాడీ కూడా మంచిగా పనిచేస్తుంది కదా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఈ మధ్యన ప్రతి ఒక్కరు ఉంటుంది, అంటే ఒక మంటలాగా లోపల ఉంటుంది తెలియకుండా. ఆ మంటని ఆర్పడానికి బాగా ఉపయోగపడేది ఒమేగా 3. తర్వాత రీసెంట్ గా మీకు చెప్పాను నేను, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో మాహా అని ఒకటి పెడితే దాంట్లో ఇన్ఫ్లుయెన్సర్ గ్రూప్ లో నన్ను యాడ్ చేశారని చెప్పి. సో దాని ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ క్రిస్ కనోబీని మనం ఇంటర్వ్యూ చేసాం ఆల్రెడీ. ఆయన చెప్పింది ఇదే, ఏంటంటే ఒమేగా 3 అనేది చాలా పవర్ఫుల్. ఆయిల్స్ అనేది ఆపేయగలిగితే మీకు 50 to 60% హెల్త్ బెనిఫిట్స్ వచ్చేస్తాయి. ప్లస్ ఇది ఒకటే కాదు, మన డిఎన్ఏని కూడా ఇదే కాపాడుతుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. సో దీని మీద కూడా నేను ఒక వీడియో చేశాను, కానీ ఇప్పుడు సోర్సెస్ కూడా చెప్తాను. ఫస్ట్ నాన్ వెజ్ చెప్తాను, తర్వాత వెజ్ చెప్తాను. నాన్ వెజ్ లో అన్నిటికన్నా బెస్ట్, హ్యాండ్స్ ఆన్ ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ వచ్చేటంటే నెత్తాళ్ళు, యాంకోవిస్ అని చెప్తారు, నెత్తాళ్ళు అని చెప్పి ఉంటాయి కదా. అది కానీ మీరు తినగలిగితే వీక్ కొన్నిసార్లు ఎంత ఎక్కువ DHA ఎంత ఎక్కువ EPA వస్తుంది తెలుసా. సో ఒమేగా 3 అనేది రిచ్ గా ఉంటుంది. ఇప్పుడు బేసిక్ ఏంటంటే రీసెర్చ్ చేస్తుంటే అసలు ఒమేగా 3 అనేది జనరల్ చాలా తక్కువ, మామూలుగా దొరకటం కష్టము. ఇప్పుడు మామూలుగా ఇంకా ఏంటి లివర్ లో కూడా ఉంటుంది, కానీ DHA ఉంటుంది, కానీ EPA సరిగ్గా ఉండదు. మరి ఎలా ఇవన్నీ కాంబినేషన్ అంటే నాకు నెత్తాళ్ళు కనబడింది. ఇప్పుడు మామూలుగా సార్డిన్స్ అవన్నీ ఉంటాయి, కానీ మనకు దొరకవు కదా సరిగ్గా. సో బెస్ట్ మెథడ్ వచ్చి నెత్తాళ్ళు. లేకపోతే అది కూడా కుదరదు అంటే మామూలుగా ఎగ్స్ లో కూడా ఉంటుంది, కానీ అంత ఉండదు. సో బెస్ట్ మెథడ్ వచ్చి ఏంటంటే ఈ ఒమేగా 3 ఎన్హాన్స్డ్ ఎగ్స్ అని ఉంటాయి, అలాంటివి తీసుకోవడం వల్ల కూడా కొంచెం ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకా ఫిష్ లో కొన్ని టైప్స్ ఉన్నాయి. పులసా ఐడియా ఉందా, ఓన్లీ మాన్సూన్ సీజన్ లో అలా వస్తుంది, అది కూడా దాంట్లో కూడా చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత మామూలుగా గోట్ బ్రెయిన్ ఉంటుంది, తలకాయ మాంసం అని చెప్తారు, దాంట్లో కూడా ఉంటుంది, కానీ ఎన్నిటికన్నా నెత్తాళ్ళు చాలా ఎక్కువ ఉంది. నేను షాక్ అయిపోయాను బేసిక్ గా.
ప్లస్ వెజిటేరియన్స్కి ఏంటంటే చియా సీడ్స్ ఉంటాయి, మీకు తెలుసు కదా. చియా సీడ్స్లో కొంచెం ఉంటుంది, కానీ ఏఎల్ఏ ఫామ్లో ఉంటుంది. కొంచెం ఎక్కువ తింటేనే మీకు కన్వర్ట్ అవుతుంది. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా. సో చియా సీడ్స్లో ఉంటుంది, వాల్నట్స్లో ఉంటుంది, అదొక ఆప్షన్. ప్లస్ ఇవన్నీ కాదు కష్టం అంటే ఫిష్ ఆయిల్ క్యాప్సిల్స్ ఉంటాయి. సో అది తీసుకున్నా మీకు ఉపయోగపడుతుంది. సో ఇప్పటి వరకు మనం 2 థింగ్స్ మాట్లాడుకున్నాం. థర్డ్ థింగ్ ఉంది, కానీ జనరల్గా చెప్తాను చూడండి, చివరి వరకు చూడండి, ప్రతి డీటెయిల్ ఇంపార్టెంట్. ప్లస్ ఇది మైండ్ బ్లోయింగ్ రీసెర్చ్. ఓకే, ఇప్పుడు మామూలుగా ఎక్సర్సైజ్ అనేది నెక్స్ట్ కేటగిరీ కదా. అయితే ఎక్సర్సైజ్ హెవీ ఎక్సర్సైజ్ చేస్తాయి ఈ రోజు నుంచి అంటే అవన్నీ కాదు. వాళ్ళు చెప్పినవి చూస్తే మీరు నవ్వుతారు, అంత సింపుల్గా ఉన్నాయి కానీ అంత ఎఫెక్టివ్గా క్రియేట్ అవుతున్నాయి. సో ఎక్సర్సైజ్ అనేది చాలా బెనిఫిషియల్. జనరల్గా ఏమనుకుంటారంటే మీరు వీడియో చేస్తారు కదా ఎక్సర్సైజ్ లేకుండా వెయిట్ లాస్ అంటే, నేను ఎక్సర్సైజ్ అనేది వెయిట్ లాస్కి మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పలేదు. వెయిట్ లాస్కి 80 to 90% డిటర్మైన్ చేసేది ఏంటో తెలుసా, ఫుడ్. నోట్లో ఏం వేసుకుంటామో అదే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వెయిట్ లాస్కి. ఎక్సర్సైజ్ చెడ్డదని నేను చెప్పలేదు, కానీ వెయిట్ లాస్కి అదంత పవర్ఫుల్ కాదు. కానీ ఎక్సర్సైజ్ అనేది బ్రెయిన్కి మంచిది, బాడీకి మంచిది, ఏజ్ రివర్సల్కి మంచిది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన జీన్స్ని రిపేర్ చేసుకోవచ్చు తెలుసా. తర్వాత ఇందాక DNA మిథైలేషన్ అని కాన్సెప్ట్ చెప్పాను, మొత్తం అసలు బాడీ సరిగ్గా ఉందో లేదో తెలిసిపోతుంది దానివల్ల. సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల అది రీసెట్ అవుతుంది కూడా. సో అయితే నేను స్టడీ ప్రకారం ఏం చెప్పాను, 30 minutes 3 times per week అని చెప్పాను కదా. అంటే ఒక్కొక్క సెషన్ 30 minutes ఉంటుంది, 3 times చేస్తే చాలా వీక్ అని చెప్పాను కదా. సో బేసిక్గా వీళ్ళు ఎలా డిజైన్ చేశారంటే 3 categories డివైడ్ చేశారు. ఫస్ట్ ఏంటంటే బ్యాలెన్స్. ఇప్పుడు మామూలుగా బ్యాలెన్స్ సరిగ్గా ఉండేటట్టు చూసుకున్నారు, తర్వాత స్ట్రెంత్ సరిగ్గా ఉండేటట్టు చూసుకున్నారు, తర్వాత ఫ్లెక్సిబిలిటీ ఉండేటట్టు చూసుకున్నారు. సో వీళ్ళు 30 minutes అని చెప్పాం కదా, దాంట్లో కొంచెం డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఏంటంటే మనం వెంటనే ఎక్సర్సైజ్ చేయడం కాదు, కొంచెం వార్మప్ చేయాలి, బాడీని కొంచెం లూజ్ చేయాలి. సో ఫస్ట్ 5 minutes ఆ వార్మప్కి ఇచ్చారు. అంటే ఏం చేశారు, ఫస్ట్ షోల్డర్ రోల్స్ కానీ, నెక్ ఇట్లా తిప్పుకోవడం కానీ, అంటే ఏంటంటే కొంచెం లూజ్ చేసుకున్నారు, బాడీని వార్మప్ చేసుకున్నారు. అది ఫస్ట్ 5 minutes. సో నెక్స్ట్ 15 to 20 minutes వచ్చి దేని మీద ఫోకస్ చేస్తారంటే స్ట్రెంత్ ట్రైనింగ్ మీద. అంటే మీరు ఏదో ఊహించుకోవాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్. ఇప్పుడు మీకు ఇక్కడ వీడియోస్ కానీ ఫోటోస్ కానీ వస్తాయి, మీరు చూడండి. ఏంటంటే చైర్ స్క్వాట్స్ జస్ట్ 10 to 15 చేయించారు. ఎంత ఈజీ, మామూలుగా ముసలి వాళ్ళే చేయొచ్చు. మనము మామూలుగా చైర్ స్క్వాట్స్ కాకుండా ఇంకా అడ్వాన్స్ చేయాలంటే స్క్వాట్స్ చేసుకోవచ్చు. తర్వాత వాల్ పుషప్స్ జస్ట్ 10 చేయించారు. మనం వాల్ పుషప్స్ ని చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, మనం వాల్ పుషప్స్ కూడా చేసుకోవచ్చు. తర్వాత కాఫ్ రైజెస్ అంటే కాళ్ళు ఎత్తడం అనేది 10 to 15 చేయించారు. తర్వాత మామూలుగా డంబుల్స్ ఎత్తుతారు కదా, అట్లా ఏంటంటే వాటర్ బాటిల్స్ ఎత్తిచ్చారు. జస్ట్ 10 per arm, అంటే ఈ చేత్తో 10 ఈ చేత్తో 10 చేశారు. అది ఒక 15 to 20 minutes అంతా ఇది అయిపోయింది. నెక్స్ట్ 5 minutes వచ్చి బ్యాలెన్స్ మీద ఫోకస్ చేశారు. హీల్ టు టో వాకింగ్ అనేది చేయించారు. అంటే ఏంటంటే మీరు ఒక లైన్ తీసుకుంటారు, ఆ లైన్ మీద మీకు ఇప్పుడు వీడియో పెట్టినట్టు అట్లా నడుచుకుంటూ వెళ్తారు. అయితే ఈ హీల్ టు టో వాకింగ్ ఉంది కదా, అది ఒక 10 steps ఏమన్నారు, మరి ఎక్కువసేపు నడవాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకో ఎక్సర్సైజ్ ఏంటంటే సింగిల్ లెగ్ స్టాండ్ చేయించారు. అంటే ఇది కాదు, అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక లెగ్ మీద ఒక 10 seconds ఉండమన్నారు, ఇంకో లెగ్ మీద ఇంకో 10 seconds ఉండమన్నారు. అదే అయిపోయింది. తర్వాత నెక్స్ట్ 5 minutes వచ్చి ఫ్లెక్సిబిలిటీ మీద ఫోకస్ చేశారు. జస్ట్ ఏంటంటే మీరు స్ట్రెచ్ చేసుకుంటూ ఉంటారు. సీట్ ఫార్వర్డ్ బెండ్ అని చూపిస్తాను, అలా చేసుకోవచ్చు. లేకపోతే జెంటిల్ టార్సో ట్విస్ట్ ఒక 10 సార్లు అలా చేసుకుంటాం వల్ల ఏంటంటే మీరు జస్ట్ ఫ్లెక్సిబుల్ గా ఉంటారు. ప్లస్ మీకు కూల్ డౌన్ కూడా అయిపోతుంది. చూసారా అసలు ఎంత ఈజీగా ఉందో చూసారా. సో ఇవన్నీ అబ్బా గుర్తులేదు, మాకు కష్టంగా ఉందని అన్నారు అనుకోండి, మీ అందరి కోసం అందుకని ఒక ఫ్రీ PDF చేశాను. కింద వాట్సాప్ గ్రూప్ ఉంది, దాంట్లో మీరు జాయిన్ అయితే మీకు డైరెక్ట్ గా PDF వచ్చేస్తుంది. సో ఇక్కడ మిమ్మల్ని ఒకటి అడగాల్సిందే, ఏంటంటే ఈ కష్టంగా ఉన్నాయి చెప్పండి, ప్లీజ్ చెప్పండి, ఎంత ఈజీగా ఉన్నాయి. దీనివల్ల 4 months రివర్స్ అయ్యిందంటే, అలానే లాంగ్ టర్మ్ గా కంటిన్యూ చేస్తే ఎంత రివర్స్ అవుతుంది, ఎంత హెల్దీగా ఉంటాం మనము. అక్కడ స్టడీలో ముసలి వాళ్ళని తీసుకుంటేనే వాళ్ళకి ఏజ్ రివర్స్ అని, వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండుండొచ్చు కదా, అలాంటి వాళ్ళకి రివర్స్ అయితే మన యంగ్ వాళ్ళు చేస్తే ఇంకా ఊహించుకోండి ఎంత పవర్ఫుల్ ఉంటుంది. అసలు చిన్నప్పటి నుంచి చేస్తే ఇంకెంత పవర్ఫుల్గా ఉంటుంది. మీరు ఏ ఏజ్ లో ఉన్నా కూడా ఇది పాటించాలి. సో మామూలుగా ఏజ్ రివర్సల్ గురించి మాట్లాడుకుంటే మనం ఇగ్నోర్ అస్సలు చేయలేని ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిందంటే రెడ్ లైట్ థెరపీ. ఇప్పుడు మామూలుగా ఏజ్ రివర్సల్ అనే కాన్సెప్ట్ ఫేమస్ అయిపోదానికి, బాగా పనిచేయడానికి వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ ఏమైనా ఉందంటే రెడ్ లైట్ థెరపీ. అదేంటి మనం మాట్లాడుకున్నాం కదా, ఫేస్ మీద పింపుల్స్ కానీ లేకపోతే రింకిల్స్ కానీ అలాంటివన్నీ కూడా రివర్స్ చేస్తుంది. తర్వాత ఏంటంటే మన ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మన బాడీలో మొత్తం మైటోకాండ్రియా ఉంటుంది, దానివల్ల మొత్తం ఎనర్జీ సోర్స్ వస్తూ ఉంది కదా, దాన్ని ఒక రేంజ్ లో పవర్ఫుల్ గా చేయడానికి రెడ్ లైట్ థెరపీ పనిచేస్తుంది. మన హెయిర్ ని పెంచడానికి ఉపయోగపడుతుంది, మన పళ్ళని వైట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇలా ఎన్ని ఉన్నాయి ఈ వీడియోలో చెప్పాను కదా. సో మీకోసం రెడ్ 5555 కూపన్ వాడితే 5500+ రూపీస్ మీకు డిస్కౌంట్ వస్తుంది. స్టాక్ అయిపోతుంది, స్టాక్ అయిపోతే మళ్ళీ మంత్స్ పడుతుంది రావడానికి. సో 80% మీరు ఒకవేళ తీసుకోవాలంటే తీసేసుకోండి. సో ఒకవేళ మీరు బల్క్ లో అక్వైర్ చేసుకోవాలి, మీకు జిమ్ కానీ స్పా కానీ మీరు స్పోర్ట్స్ రీసెర్చ్ సెంటర్ కానీ స్పోర్ట్స్ క్లబ్ కానీ ఏమైనా రన్ చేస్తుంటే మీరు హోమోసెపిన్ వెబ్సైట్కి వెళ్ళి కాంటాక్ట్ అయితే టీమ్ మీకు టచ్ లో వస్తారు. చెప్తున్నాను కదా, ఇంకొన్ని ఫ్యూ ఇయర్స్ లో రెడ్ లైట్ థెరపీ అనేది ప్రతి ఒక్క సెలబ్రిటీ వాడతారు, అప్పుడు ఫేమస్ అవుతారు. మనం ముందే ఎన్నో ఇయర్స్ ముందే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఏజ్ రివర్సల్ కి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ వచ్చి
రెడ్ లైట్ థెరపీ. మీరు ఆ ఆఫర్ని అవైల్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ప్లస్ గైస్ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, తెలుగు సూపర్ హ్యూమన్స్ అఫీషియల్ గా ఇన్స్టాగ్రామ్ లో ఉంది. సో కింద డిస్క్రిప్షన్ కూడా లింక్ పెడతాను, మీరు అక్కడికి వెళ్ళి ఫాలో అవ్వండి. ప్రతి ఫ్రైడే ఒక లైవ్ ఉంటుంది. సో మీరు అక్కడికి వచ్చి డైరెక్ట్ గా నన్ను క్వశ్చన్ అడగచ్చు, మనం ఇంటరాక్ట్ అవుతాం, చాలా ఎంజాయ్ చేద్దాం. ప్లస్ ఇన్స్టాగ్రామ్ లో అన్ని అప్డేట్స్ రాబోతున్నాయి, ఎక్కువ రీల్స్ రాబోతున్నాయి, బిహైండ్ ద సీన్స్ రాబోతున్నాయి. సో ఇక్కడ క్వశ్చన్స్ ని అక్కడ క్వశ్చన్స్ అంతా కలిపి వీడియోస్ కూడా చేస్తాను ఇన్స్టాగ్రామ్ లో, మీరు తప్పకుండా ఫాలో అవ్వండి తెలుగు సూపర్ హ్యూమన్స్. ప్లస్ ఆ వాట్సాప్ గ్రూప్ లో మీకు ఎక్స్క్లూజివ్ పీడిఎఫ్స్, తర్వాత ఇట్లాంటి ఆఫర్స్, ఎక్స్క్లూజివ్ డీల్స్ కూడా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ అవ్వండి. సో ఇవన్నీ ఎంత సింపుల్ మీకు అర్థమైపోయింది కదా. సో ఈ 3 హ్యాబిట్స్, ఈ 3 థింగ్స్ ఎంత ఈజీగా ఉందో మీకు అర్థమైంది కదా. అసలు కష్టంగా ఏమైనా ఉందా? సో మీరు ఎందుకు చేయకూడదు? సో ఇది ఒక 30 days ఛాలెంజ్ లాగా మనం నిజంగా మన కోసం మనం ఒక ఛాలెంజ్ పెట్టుకొని ఫాలో అవుదామా? సో నిజంగా మీరు ఒకవేళ ఫాలో అవుదాం అనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. సో ఇది ఈ వీడియో మీకు అందరికి ఉపయోగపడింది అనుకుంటున్నా. మీరంతా ఆసమ్, అది నాకు తెలుసు.